అమ్మా, నేను రేపు ఊటీ వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకు బాబు దిక్కుమాలిని ఊటీ వెళ్ళడం? ఆ రోజు తలుచుకుంటేనే నా గుండెలు పగిలిపోతున్నాయి. అక్కడికి వెళ్ళడం మూలానే కళకళలాడుతున్న మన కుటుంబం ఇలా అయిపోయింది. ఊరుకోమ్మా, జరిగిన దానికి బాధపడటం కాదమ్మా మనం చేయాల్సింది. ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి. అందుకే నేను ఊటీ వెళ్తున్నాను. ఇతనేనా జాని నీకు చెప్పిన కళ్యాణ బాబు? క్యా కమాల్ హై సాలా. అందుకేగా నీకు పాంచి రాసిస్తున్నావు. కానీ చెడ మార్చేయి. సరిగ్గా ఫోటో చూసి కళ్యాణ బాబులేగా మారిపోవాలి. కమాన్ క్లిక్ క్లిక్. అరే దోస్త్, ఆజ్ తుమ్ ఖతం హై రే, ఖతం ఖతం. గుడ్, వెరీ గుడ్, పర్ఫెక్ట్. ఏయ్ నీచ్, నువ్వు కుత్తేగడన్నావు వీడేనా? కుత్తే రోడ్ మీద తిరుగుతూ ఉంటుంది. రంజిత్, నేను చెప్పానే వీరే జాని, ఆటోకా జాని, బొంబాయికి బాబా. ఒరేయ్, నువ్వు యాక్షన్ బాగా చెయ్యాలి. ఒరేయ్, నువ్వు డబ్బులు బాగా ఇచ్చుకోవాలి. రంజిత్, నీకెందుకు గొడవ వచ్చి? జానీ, కమీనే, ఈ కుత్తేగాడు మీలా అరిచే టైపు కాదు, కరిచే టైపు. మనతో పెట్టుకోద్దని చెప్పు, ఆడి బాక్స్ బద్దలు కూడా. అంత శ్రమ నీకెందుకులే బాబు, ఆ సంగతి నాకు వదిలేసాయి. అన్నట్టు కళ్యాణ్ బాబు ఊటీ చేరినట్టుగా ఫోన్ వచ్చేసింది. దొర్రబాబు లాగా నువ్వు ఈ సూట్ వేసుకుని రేపు పొద్దున ఆఫీసులోకి కళ్యాణ బాబు లాగా రంగ ప్రవేశం చేస్తున్నావు. साला कल देखो ये जानी का कमाल. इस्तागा ये जानी का कमाल. ఇదొక ఆఫీసా? ఆటో స్టాండ్ లో కూడా ఆటోలు ఓ వరుసలో ఓ పద్ధతిలో ఉంటాయి. ఏమిటి కాగితాలు, ఏమిటి డబ్బాలు? ఇదంతా నాకు కుదరదు అంతే. పొరపాటు అయిపోయింది కళ్యాణ్ బాబు, పొరపాటు. ఐ టోల్డింగ్ డోంట్ టచింగ్. ఇది నా ఆఫీస్. ఇక్కడ ప్రతి వాళ్ళు నేను చెప్పినట్టు నడుచుకోవాలి, లేకపోతే వాళ్ళ బాక్సులు ట్యాపులు లేచిపోతాయి అంతే. అండర్స్టాండింగ్? ఓ, మీరంతా స్టాండింగ్ కదా. ఇప్పుడు సిట్టింగ్, స్టాండింగ్, సిట్టింగ్, స్టాండింగ్, సిట్టింగ్, స్టాండింగ్, స్టాండింగ్, స్టాండింగ్. ఏంట్రా రోజు ఏం మెక్కుతున్నావు? అంజద్ ఖాన్ లో బాడీ పెంచేసావు. నా పేరు అంజద్ ఖాన్ కాదండి, జితేంద్ర. నీ పేరు జితేంద్ర. ఈ రోజు నుంచి నీ పేరు పిప్పళ్ళ బస్తా. ఎలా ఉందిరా? పిప్పళ్ళ బస్తా బాగలేదా? బాగుందండి. అది సరే కాని రే, అందరూ స్టాండింగ్ అయితే నువ్వు ఒక్కడవే సిట్టింగ్. స్టాండింగ్ అన్నాక సిట్టింగ్ అంటారు కదండి. అంటానని నీ బాబాయ్ చెప్పడం కొడుతారే. నేను చెప్పింది చేయి. ఎక్స్ట్రా చేసావంటే బాక్స్ బొక్కతో దాంతో గడ్డ 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 కారాలంతే. ఎక్కువ బెంచ్ బెంచ్ అండి. బెంచ్ ఎక్కువ. స్టాండింగ్ అప్ ఆన్ ద బెంచ్. ఈ రోజు నుంచి నేను చెప్పింది చేయకపోతే వాళ్ళు వీళ్ళని చూడకుండా అందరినీ బల్లల మీద తల్ల కిందులుగా నుంచోబెడతా, ఆడోళ్ళైనా సరే. ఏంటమ్మా నువ్వేమైనా వైజయంతిమాల అనుకుంటున్నావా? చీరలో అభ్యంతరం అయితే ప్యాంట్ వేసుకురా. ఏమాత్రం తేడా వచ్చిందో వింటారు బాబు. ఇక నుంచి మేము మాట శ్రద్ధగా వింటారు. తమ గది తమ దయచేయండి. అయ్యా నేనండి. నాతో పెట్టుకోబాకు. ఇంటికి జితేంద్ర కూర్చోబోయా, బల్లరిగిపోద్ది. మళ్ళా వస్తే గబుక్కు నుంచోవచ్చు. ఎలాగనండి? చూడండి, కళ్యాణ్ బాబు ప్రవర్తనకి మీరు అందరూ ఫీల్ అవుతున్నారని నాకు బాగా తెలుసు. చాలా వింతగా ప్రవర్తించాడు. ఎప్పుడూ ఇలా చూడలేదు బాబు గారు. దానికి కారణం ఉందయ్యా బాబు. పాపం కళ్యాణ్ బాబుకి యాక్సిడెంట్ లో తలకి తగిలిన దెబ్బ వల్ల మెదడు కాస్త స్థానభ్రంశమైంది. అది మళ్ళీ యథాస్థానానికి చేరుకునేంత వరకు వారు అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. చూడండి, మనం అందరం ఆయన ఉప్పు తిని బ్రతుకుతున్న వాళ్ళం. అందుకని కాస్త అడ్జస్ట్ అవ్వవలసిందిగా ప్రార్థిస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంట్రా బండి తోలుకొచ్చావు? ఏంటి అన్ని? డికాషను, పాలు, పంచదార సార్. అంటే ఇప్పుడు ఇవన్నీ నేనే కలుపుకుని ఓ పని చేయి, ఆఫీస్కి ఓ గేదెను తోలుకొచ్చి స్టవ్ పట్టుకురా. ఇక్కడే నేను పాలు పితుక్కుని కాఫీ చేసుకుంటా. నాతో పెట్టుకోట. నేను ఈ ఆఫీస్కి బాస్గా కనబడుతున్నానా, ఆటో డ్రైవర్లా కనబడుతున్నానా? ఈ దగ్గరలో ఎక్కడైనా ఇరానీ హోటల్ ఉందా? ఉంది సార్. ఉంటే ఓ మసాలా కట్టి ఓ బను పట్టురా వెళ్ళి.
నువ్వు బీడీ తాగుతావా కోట మొహం ए, तू मेरे सामने जादू काम करते रहे मेरा नाम जादू तू मेरे सामने बिल्ली 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 ये टोपी ऊपर रख दो बहुत अच्छा है रे ఏంట్రా నేను లేకుండా చూసి దిగిపోయావేంటి రాజుగారు దిగిపోమన్నారండి. రాయడా వాడి బాక్స్ కోట్ ఇప్పుడు ఎక్కేస్తాను ఉండండి. వద్దులే బాగా అలసిపోయావు గాని దా ఇవ్వను ముక్క పొద్దునే చెద్దని తినొచ్చారండి. ఒరే నన్ను ఇసిగించకరా చెప్పించేరా దా ఇందులో గుడ్డుంటారు కదండి. గుడ్డా నా బాక్సా నో తెరో తిను తిను ఏయ్, shut up! మీరంతా ఇలా అడ్డగాడిదలా బలిసిపోవడానికి బద్ధకంగా తయారవడానికి కారణం ఈ టేబుళ్ళు కుర్చీలే కాబట్టి నేను రేపటి నుంచి ఈ ఆఫీస్ని ఓ కొత్త టైప్ లో తయారు చేస్తాను. అదేమిటంటే ఈ కుర్చీలు బల్లలు తీసేసి ఇక్కడ చాపలు అవి పరుస్తా. మీరంతా దాని మీద కూర్చుని పని చేసుకోవాలి. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. బాగా నటించేవాడు జానీ. ఇక ఈ పూటకి ఇక్కడ తెర దించేసి ఇంటి దగ్గర తెర. ఇదిగో ఇంటి దగ్గర మాత్రం ఇంత ఓవర్ చేయకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ఓకే. కొంప చాలా పెద్దదే చాలా. భాష మార్చు. ఓకే పాప మీ అక్క కూతురు. క్యా చాహియే కమాన్ బేబీ అంటూ చేతులు చాపు. కమాన్ బేబీ ఆటో బీడి ఏం మాయా ఆటో బీడి అంటున్నా? పొరపాటు మాట్లాడేమా? ఎక్కువ సరే చూడమ్మా, మామ ఇప్పుడే వచ్చాడు కదా, నువ్వు ఇప్పుడే అన్ని ప్రశ్నలు అడగకూడదు. కాసేపు ఆడుకురా అమ్మపు. చల్ 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 చల్. లక్ష్మమ్మ, ట్యాంక్ నుండి వాటర్ పోతున్నట్టుంది, మోటార్ ఆఫ్ చేయి. అలాగేనమ్మా. తమ్ముడు వచ్చేసావా? జస్ట్ అమ్మా అమ్మా. ఏంటి బొట్లేదు బావ ఫట్టా? ఫట్టే గాని కొంచెం జాగ్రత్తగా యాక్టింగ్ చేసి పరువుగా పడవే బాబు. అబ్ దేఖో యాక్షన్ చింపుతా. బాబు అమ్మా ఇక్కడ చేతులక్కర్లా. సారీ. అప్పుడే వచ్చేసావేరా? ఇప్పుడే వచ్చేసానమ్మా. ఇంకో 4 రోజులు ఉంటావేమో అనుకున్నానమ్మా. మరి ఆఫీస్ లో అర్జెంట్ గా పనుండి వచ్చేసానమ్మా. అంకుల్. అవును బాబు, ఇవన్నీ నువ్వు స్టడీ చేయాల్సిన ఫైల్స్. ఎస్, ఇవన్నీ తీసుకెళ్లి ఆ రూమ్ లో పెట్టండి. వీటిని స్టడీ చేసి ఇందులో ఏమైనా మిస్టేక్స్ వస్తే అందరినీ పనిష్ చేస్తాను. నాన్నగారి పేరు నిలబెడతానమ్మా. వస్తానమ్మా. పదండి అంకుల్.